Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01 మెగా డిఎస్సి TRC1 2025 20th ఏప్రిల్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 16,324 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది టీచింగ్ డివిజన్లో సర్వీస్ చేసే వారికి ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎలక్షన్స్ కారణంగా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏప్రిల్ 20th 2025 ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ని కూటమి గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. 1 by 1 నోటిఫికేషన్, డెడ్లైన్స్, క్వాలిఫికేషన్స్, నెంబర్ ఆఫ్ పోస్టులు ఏమున్నాయి, ఎగ్జామ్ ప్యాటర్ను ఏ పోస్ట్కి ఏ విధంగా ఉంటుంది, మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అండ్ సమ్ ప్రిపరేషన్ టిప్స్, మెటీరియల్స్ ఏం చదవాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియో చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. 20th ఏప్రిల్ నుంచి 15th మే వరకు అప్లికేషన్ అనేటువంటిది త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇచ్చినటువంటి డెడ్లైన్లోనే అప్లికేషన్ అనేటువంటిది సబ్మిషన్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 20th మే మార్క్ టెస్ట్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. 30th మే హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకునే డేట్. మెగా డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జూన్ 6th నుంచి జూలై 6th అంటే 30 days పీరియడ్లో ఆల్ డొమైన్స్ 16K ప్లస్ పోస్టులకి డిఫరెంట్ పోస్టులకి డేట్స్ అనేటువంటిది ఇచ్చి త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎగ్జామినేషన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారం ఫైనల్కి తర్వాత 7 daysకి రిజల్ట్ అనేటువంటిది అనౌన్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి డెడ్లైన్లోనే మీరు ఏ పొజిషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో డెడ్లైన్లోనే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. 12th 2024 ఫిబ్రవరి నోటిఫికేషన్లో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫీ అనేది పే చేశారు. ఇప్పుడు డిఎస్సికి అప్పుడు అప్లికేషన్స్కి 12th ఫిబ్రవరి 2024 డిఎస్సి నోటిఫికేషన్ జీవో నెంబర్ 11 ప్రకారం అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు 2025 ఏప్రిల్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి పేమెంట్ అనేటువంటిది చేసుకోవలసిన అవసరం లేదు. మీరు ప్రీవియస్ నోటిఫికేషన్లో 1 సబ్జెక్ట్కి అప్లై చేసి పేమెంట్ చేసి ఉంటే మళ్ళీ అదే సబ్జెక్ట్ని
క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే ఫీ అనేటువంటిది అవసరం లేదు. ఎక్స్ట్రాగా మీరు సబ్జెక్ట్ని ఏదైనా యాడింగ్ చేసుకోవాలి అని అంటే వన్ సబ్జెక్ట్కి పేమెంట్ అనేటువంటిది 750 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ మెగా డిఎస్సి 2025 వేకెన్సీస్ టోటల్గా 16,347 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్టులు అనేటువంటివి స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, టీజీటీ, పీజీటీ, పీఈటీ, ప్రిన్సిపల్ పోస్టులు ఓవరాల్గా 16K పోస్టులు అనేటువంటివి ఫిల్ చేయడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్కి ఓవరాల్గా 7,725 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. హెచ్జిటి వేకెన్సీస్ 6,371 ఉన్నాయి. టీజీటీకి 1,781 వేకెన్సీస్ ఉన్నాయి. పీజీటీకి 286 వేకెన్సీస్ ఉన్నాయి. పీఈటీ వేకెన్సీస్ 132 ఉన్నాయి. ప్రిన్సిపల్ పొజిషన్కి వేకెన్సీస్ అనేటువంటివి 52 వేకెన్సీస్ ఉన్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ అలాగే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ టోటల్గా స్కూల్ ఎడ్యుకేషన్స్లలో ఎస్ఏ, హెచ్జిటి, టీజీటీ పొజిషన్లని, రెసిడెన్షియల్కి పీజీటీ, పీడీ, ప్రిన్సిపల్ వేకెన్సీస్ని ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపాలిటీ స్కూల్స్, జెడ్బిహెచ్ఎస్ స్కూల్స్ వాటిని స్కూల్ ఎడ్యుకేషన్ కేటగిరీ, రెసిడెన్షియల్ స్కూల్ కేటగిరీ, గురుకులం, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీఆర్జేసి వంటి వాటిని రెసిడెన్షియల్ స్కూల్ కేటగిరీకి డివైడ్ చేశారు. ఓవరాల్గా 1 by 1 స్కూల్ ఎడ్యుకేషన్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్కి 1 by 1 చెక్ చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్ అయినటువంటి గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీపీపీ, ఎంపీపీపీ వంటికి సబ్జెక్ట్ వైజ్, డిస్టిక్ వైజు వేకెన్సీస్ లిస్ట్ అనేటువంటిది ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి టోటల్ వేకెన్సీస్ ఈ 3 గవర్నమెంట్, జెడ్పీపీపీ, ఎంపీపీపీ స్కూల్స్కి 11,652 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు డిస్టిక్ వైజు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి అనంతపురం 661 వేకెన్సీస్ అనేటువంటి ఉన్నాయి. మీరు ఏ డిస్టిక్ చెందినవారో క్లియర్గా ఇచ్చినటువంటి టేబుల్లో వేకెన్సీ లిస్ట్ని చెక్ చేసుకోండి. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్లో మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్కి టోటల్ వేకెన్సీస్ అనేటువంటివి ఆల్ డిస్ట్రిక్ట్స్లలో 1,540 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి గుంటూరు చూసుకుంటే 248 వేకెన్సీస్ అనేటువంటివి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లలో వేకెన్సీస్ ఉన్నాయి. మీరు డిస్టిక్ వైజు మీ డిస్టిక్ ఏదో చూసి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్కి టోటల్ వేకెన్సీస్ 881 ఉన్నాయి. డిస్టిక్ వైజు, సబ్జెక్ట్ వైజు టేబుల్ అనేటువంటిది క్లియర్గా నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు. చెక్ చేసుకుంటే విశాఖపట్నం 400 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. మీరు ఏ డిస్టిక్ చెందినవారో క్లియర్గా చెక్ చేసుకోండి మీ సబ్జెక్ట్ వైజు. జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్కి టోటల్ హెచ్జిటికి 13, పీఈటీకి 2 పోస్ట్, టోటల్గా 15 పోస్టులు అనేటువంటివి డిస్టిక్లలో విశాఖపట్నం, ఏలూరు, కడప వేకెన్సీస్ అనేటువంటివి లిస్ట్ ఈ విధంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఏబుల్డ్ స్కూల్స్కి హెచ్హెచ్ఎస్ స్కూల్స్, విహెచ్ స్కూల్స్ టోటల్గా 31 వేకెన్సీస్ అనేటువంటివి పీఈటీ, హెచ్జిటి పోస్టులకి
సబ్జెక్ట్ వైజు నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్స్కి డిఫరెన్షియలీ ఏబుల్ స్కూల్స్కి వేకెన్సీస్ చూసి చెక్ చేసుకోండి. టోటల్ పోస్ట్ వైజు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏపీ మెగా డిఎస్సి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కంప్లీట్ అయి ఉండాలి. మీరు చేసుకున్నటువంటి క్వాలిఫికేషన్స్లలో మినిమం క్వాలిఫికేషన్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 45% పాస్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉండాలి. పోస్టులు వచ్చేసి ఎస్జిటి చూసుకుంటే ఇంటర్మీడియట్ ఏపీ స్టేట్ అయి ఉండాలి ప్లస్ డిఈడ్ ఆర్ బిఈడ్ విత్ ఏపీ టెట్ ఆర్ సీటెట్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్కి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి, బిఈడి క్వాలిఫైడ్ అయి ఉండాలి. అదేవిధంగా ఏపీ టెట్ ఆర్ సీటెట్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. టీజీటీ పోస్టులకు చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా బిఈడి అండ్ ఏపీ టెట్, సీటెట్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. రిమైనింగ్ పీజీటీ, పీఈటీ, ప్రిన్సిపల్, పీడీ పోస్టులకి చూసుకుంటే సీటెట్ అనేటువంటిది, టెట్ అనేటువంటిది అవసరం లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే పీజీటీ వాళ్ళకి పీజీ అంటే మాస్టర్స్ కంప్లీట్ అయి ఉండాలి, బిఈడి పాస్ అయి ఉండాలి. పీఈటీ పోస్టులకు చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో క్వాలిఫైడ్ అయి ఉండాలి. యూజీడీ, పీఈడి, బీపీఈడి, పీఈటీకి, ఎంపీఈడి, పీడీ పోస్టులకి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రిన్సిపల్ పోస్టులకి పీజీ పాస్ అయి ఉండాలి, బిఈడి అలాగే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ప్రిన్సిపల్ పోస్ట్కి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అంటే ప్రిన్సిపల్గా కానీ వైస్ ప్రిన్సిపల్గా కానీ 3 years రెప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో వర్క్ చేసి ఉండాలి. అదేవిధంగా 5 years పీజీటీ టీచర్గా కానీ లేదా లెక్చరర్గా కానీ లేదా హెడ్ మాస్టర్గా కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో వర్క్ చేసి ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీరు ఏ పోస్టుకైతే ఎలిజిబిలిటీ ఉందో క్లియర్గా చెక్ చేసుకొని ఆన్లైన్లో విత్ ఇన్ ద డెడ్ లైన్లో అప్లై చేసుకోండి. ఏజ్ చెక్ చేసుకుంటే ఏపీ మెగా డిఎస్సికి జనరల్ కేటగిరీ వాళ్ళకి 44 years వరకు ఏజ్ అనేటువంటిది రిలాక్సేషన్ ఉంది. జూలై 1st 2024కి 44 years క్రాస్ అవ్వకూడదు. అదర్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 49 years అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 54 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది 17/4/2025కి 54 years అనేటువంటిది క్రాస్ అవ్వకోకుండా ఉన్నటువంటి ఎలిజిబిలిటీ కలిగినటువంటి క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది పోస్ట్ వైజు చెక్ చేసుకుంటే స్కూల్ అసిస్టెంట్కి లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్ పోస్టులకి అప్లై చేస్తున్న క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే 2 hours 30 minutes అనేటువంటిది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం. వీటిలో 4 parts అనేటువంటి ఉంటాయి. Part 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి 10 marks ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్కి 0.5 marks అనేటువంటిది
క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పార్ట్ 2లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ 3 చూసుకుంటే సైకాలజీలో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 4లో చెక్ చేసుకుంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ అప్లై చేస్తున్నారో కంటెంట్కి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మెథడాలజీకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 40 మార్క్స్, 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 20 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఓవరాల్గా 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 80 మార్క్స్ అనేటువంటిది ఇస్తారు. నో నెగిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. స్కూల్ అసిస్టెంట్కి ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ చెక్ చేస్తే 3 అవర్స్ ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. వీరికి 100 మార్క్స్కి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి 1 క్వశ్చన్కి 0.5 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. టోటల్గా 4 పార్ట్స్ అనేటువంటివి ఉంటాయి. పార్ట్ వైజు మార్క్స్ అనేటువంటివి చెక్ చేసుకుంటే పార్ట్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 5 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 2కి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి 10 మార్క్స్ 5 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సైకాలజీకి 40 మార్క్స్ ఉంటాయి, 20 మార్క్స్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 4లో ఫిజికల్ ఎడ్యుకేషన్, హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ కైనెటిక్స్ అండ్ బయోమెకానిక్స్ అండ్ హెల్త్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇంజురీస్ వంటి టోటల్ యోగా, స్పోర్ట్స్, ఆఫరింగ్ అండ్ కోచింగ్, ఒలింపిక్ మూమెంట్ వంటి టాపిక్స్ మీద 140 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారు. 70 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎస్జిటి పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది చెక్ చేస్తే 2 hours 30 minutes ఎగ్జామ్ టైం ఉంటుంది. టోటల్ 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 80 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. టోటల్గా 8 పార్ట్స్ అనేటువంటివి ఉంటాయి. పార్ట్ 1 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 8 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 2లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 4 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 3కి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్, పార్ట్ 4కి లాంగ్వేజ్ ఆప్షనల్ ఉంటుంది. కంటెంట్ మెథడాలజీకి 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 80 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 5లో లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. వీటికి కంటెంట్ మెథడాలజీ కలుపుకొని 16 + 8 24కి 12 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎస్జిటిలో మ్యాథమెటిక్స్, కంటెంట్, మెథడాలజీ పార్ట్ 4గా పార్ట్ 6గా ఉంటుంది. వీటికి 12 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 7లో సైన్స్, కంటెంట్, మెథడాలజీకి 12 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పార్ట్ 8కి కంటెంట్, మెథడాలజీకి 12 మార్క్స్ అనేటువంటివి టోటల్గా 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్కి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేటువంటిది 2 hours 30 minutes ఉంటుంది. ఓవరాల్గా 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ 2లో 2 పార్ట్స్గా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 10 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పర్స్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సైకాలజీకి 10 + 10 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 10 మార్క్స్ అనేటువంటివి
క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇది పార్ట్ 1కి సంబంధించినటువంటిది. పార్ట్ 2 చూస్తే డిజబిలిటీస్ స్పెషలైజేషన్, హెచ్ఐ హియరింగ్, విఐ విజువల్ వంటి కంటెంట్ మీద 60 మార్క్స్కి 30 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కంటెంట్ ఇన్ ది రెగ్యులర్ సబ్జెక్ట్ కన్సర్న్డ్కి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 20 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. మెథడాలజీకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 10 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ విధంగా 2 పార్ట్స్లో 80 మార్క్స్కి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడ్ వాళ్ళకి 2 hours 30 minutes 3 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. టోటల్గా 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ 1లో జీకే కరెంట్ అఫైర్స్ 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పర్స్పెక్టివ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్స్కి 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 4 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సైకాలజీకి 16 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 80 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇది పార్ట్ 1కి సంబంధించి. పార్ట్ 2కి కేటగిరీ డిజబిలిటీ స్పెసిఫికేషన్స్లలో హెచ్ఐ విఐకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 20 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 3 చెక్ చేసుకుంటే తెలుగు కంటెంట్ మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ కంటెంట్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ సైన్స్ కంటెంట్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ మెథడాలజీ, ఓవరాల్గా మార్క్స్ అనేటువంటివి 80 మార్క్స్కి కంపోజ్ చేసబడి ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటి, యూజీ, డిపిఈడి స్టాండర్డ్స్ వాళ్ళకి 3 hours ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది చెక్ చేస్తే 4 పార్ట్స్గా ఉంటుంది. పార్ట్ 1లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 5 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పార్ట్ 2లో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 5 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్స్కి పార్ట్ 3లో 40 మార్క్స్ అనేటువంటివి 20 మార్క్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పార్ట్ 4లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్కి ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్స్, బేసిక్ అనాటమీ, హెల్త్ ఎడ్యుకేషన్, యోగా, రీక్రియేషన్ అండ్ లీజర్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ ట్రైనింగ్, అఫీషియేటింగ్ అండ్ కోచింగ్ వంటి టాపిక్స్ మీద 140 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 70 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. టోటల్గా 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది 4 పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంది. Hope this information is informative. Thank you.